అయితే చూడాలి, ఇప్పుడు నీకు ఎవరైతే జయిస్తారో వారికి ఒక తెల్ల రాతిని ఇస్తానంటున్నాడు. ఆమేన్. సో నీ జన్మ ఎప్పుడు? నువ్వు ఎప్పుడైతే లోకాన్ని జయిస్తావో అప్పుడే నువ్వు క్రీస్తులో జన్మించినట్టు. దట్ ఈస్ యువర్ యాక్చువల్ బర్త్. ఆమేన్. అంతేనా? అది నీ యొక్క అసలైనటువంటి పుట్టుక దినమై ఉండదు. ఆమేన్. ఇట్స్ నాట్ లైక్ నువ్వు నీ తల్లిదండ్రులు పుట్టిన దినం కాదు. నువ్వు ఎప్పుడైతే లోకాన్ని జయిస్తావో, అందుకే జయించిన వానికి తెల్ల రాతినిత్తును అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నీ జన్మ రాయిని నీకు ఇస్తానంటూ ఉన్నాడు ఆయన. అంటే 12 గోత్రకర్తలకు వారి జన్మరాళ్ళనిచ్చి 12 గోత్రాల లెక్క చేసిన దేవుడు ఇప్పుడు నీవు పుట్టగానే నువ్వు ఎప్పుడైతే జన్మించావో, అంటే తిరిగి ఎప్పుడైతే జన్మిస్తున్నావో, ఎప్పుడైతే జయించావో అదే నీ జన్మైనది. ఆ టైంలో దేవుడు నీకు తెల్లని రాతినిత్తును అని అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే దేవుడు ఇంకొక గోత్రాన్ని స్టార్ట్ చేస్తున్నాడు నీతో. ఏం గోత్రం అది? దేవుని గోత్రం అది. యాక్చువల్లీ దేవుని స్తోత్రం కలదు కాక. ఎందుకంటే మనం ఇశ్రాయేలుతో మనం వాళ్ళతో జాయిన్ కాలేము. వారిది వేరే జాతి, మనది వేరే జాతి. వారు వేరే ప్రజలు, మనం వేరే ప్రజలు. వారు దాసులై ఉన్నారు, నేను ప్రియురాలనై ఉన్నాను ఆయనకి. యాక్చువల్లీ నేను ఆయన భార్యనై ఉన్నాను. యాక్చువల్లీ సో నాకు అంటే ఈ వధువు ఏదైతే ఉందో వధువుకు ఒక జన్మ రాయినిస్తూ ఉన్నాడు. ఆ రాయి తెల్లది. 12 గోత్రాలకు ఇచ్చిన రాళ్ళు రకరకాల కలర్స్ ఉన్నాయి, కానీ నీకు ఇచ్చే రాయి తెల్లదే. తెల్లదంటే పరిశుద్ధతకు, ప్రత్యక్షతకు సాదృశ్యం. స్వయాన యేసుక్రీస్తే నీకు తనను తానుగా ఇచ్చుకుంటూ ఉన్నాడు. యాక్చువల్లీ మహిమ కలదు కాక. స్వయాన యేసుక్రీస్తే తనను తానుగా నీ చేతుల్లో పెట్టుకుంటూ ఉన్నాడు ఆయన. తెల్లని రాతినిత్తును అంటే నీకు ఒక గోత్రాన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. ఏం గోత్రం అది? ప్రభు అయిన యేసుక్రీస్తు గోత్రం అది. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకుంటున్నావో నీ ఎవరి గోత్రంలోకి వెళ్తున్నావు? ప్రభు అయిన యేసుక్రీస్తు గోత్రంలోకి వెళ్తున్నావు. నీ చేతిలో రాయి పెట్టాడు. ఓకే, నీ జన్మ రాయి పెట్టాడు నీ చేతిలో, తెల్లంది అది. ఇప్పుడు రూబేన్కి ఒక రాయి ఇచ్చాడు, ఇచ్చాడా? మనిషికి ఒక రాయి ఇచ్చాడు, ఇంకా బెన్యామీకి ఒక రాయి ఇచ్చాడు. 12 మందికి 12 రాళ్ళు ఇచ్చాడు. ఇప్పుడు ఈ రాళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ పైన ఈ రాళ్ళు? ప్రధాన యాజకుడైన అహరోను బ్రెస్ట్ మీదకి వెళ్ళినాయి. ఎందుకు? వారు అహరోను యాజక క్రమంలో ముందుకు వచ్చిన వారందరూ, ఈ 12 గోత్రాలందరూ కూడా అహరోను యొక్క యాజక క్రమంలోనే దేవుని దర్శించుకునేవారు వారు. ఆమేన్. సో 12 మందికి ఇచ్చిన రాళ్ళు ఎక్కడికి వచ్చాయి? అహరోను అంటే ప్రధాన యాజకుడైన అహరోను యొక్క మీదకి, బ్రెస్ట్ ప్లేట్ మీదకి వచ్చినాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నీకు ఇచ్చే రాయి, నీకు ఇచ్చే రాయి. నువ్వు అహరోను యాజక క్రమంలో లేవు, నువ్వు మెల్కీసెదెకు యాజక క్రమంలో ఉన్నావు. ఇప్పుడు నీకు ఇచ్చిన రాయి, నీ జన్మ రాయి తిరిగి మళ్ళీ ఎక్కడ పోతుంది? ఎవరు? మెల్కీసెదెకు యాజక క్రమం అనగా మెల్కీసెదెకు యొక్క బ్రెస్ట్ మీదకి పోతా ఉంది అది. ఆమేన్. అంటే యేసుక్రీస్తుల వారి బ్రెస్ట్ మీద నీ రాయి ఫిక్స్ అవబోతావు. ఇట్స్ లైక్ గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్. నాకు నేను నీకు ఇస్తా, నువ్వు నాకు ప్రేమ పంచుకోవడం, ప్రియురాలు ప్రియుడు ప్రేమను పంచుకోవడం. ఏమైంది? ఒక స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ రాళ్ళు వచ్చేసి వాళ్ళ యాజకుడు అహరోను యొక్క బ్రెస్ట్ మీదకి వెళ్ళినాయి. నా రాయి వచ్చేసి నా ప్రధాన యాజకుడు, నా ప్రధాన యాజకుడు ఎవరు? మెల్కీసెదెక్. ఆమేన్. ఆయన యొక్క బ్రెస్ట్ మీదకి ఆ రాయి పోబోతా ఉన్నది. మహిమ కలుగును గాక. ఆయన నిరంతరము పరలోకమందు కూర్చొని నా కొరకు తండ్రికి మొరపెడుతూ ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అది నీ పుట్టుక రాయి, నీ జన్మ రాయి. నీ జన్మ రాయి ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. అరే రాయి అదే తెల్లని రాయి అన్న నీకు మరలా. అది కూడా తెల్లని రాయి, బండ. ఏమైనా అరణ్యంలో ఉన్న అదే బండ, యుగముల బండ, వారిని వెంబడించిన బండ. ఆ బండ క్రీస్తు అని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఇప్పుడు తాను బండను, అదే బండను నీ చేతిలో పెట్టుకుంటున్నాడు ఆయన. అది తెల్లని బండ. ఆ బండనే తీసి మరలా తన బ్రెస్ట్ మీద పెట్టుకుంటూ ఉన్నాడు. యాజకత్వం చేస్తున్నాడు నీకు ఆయన. నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన. నిన్ను దీవిస్తూ ఉన్నాడు ఆయన. నువ్వేదైనా ప్రార్థన చేసి అడుగుతా జవాబిస్తూ ఉన్నాడు ఆయన.